యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో అనుదినము వర్ధలుతూ, దేవుని యొక్క కృపలో మనము భద్రపరచబడుతూ, దేవుని యొక్క కాపుదల భద్రతలో మనందరము కూడా నివసించేసినటువంటి దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. గత వారము తండ్రి ప్రేమను గురించి మనము నేర్చుకున్నాం. తండ్రి ప్రేమ ఉన్నతమైనది. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనలను శిక్షించక మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడని అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినం మరొక ఉపమానాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ ఉపమాన సారాంశంలోనికి మనం వెళ్ళటానికంటే ముందు ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో చాలా అమూల్యమైనవి. మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి మాట మా జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. అలాంటి ఈ ఆదివారం ఈ వాక్యం ద్వారా మమ్మలను దర్శించమని, ఈ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని మీరు మాకు బోధించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరచుండిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనకు 2 రకములైనటువంటి ఇల్లు కనబడుతూ ఉన్నాయి. ఒకటి బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, అది బుద్ధిమంతుడు కట్టుకుంటున్నాడు అంటున్నాడు. 2 ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు, అది బుద్ధిహీనుడు కట్టుకుంటున్నాడు అని ఇక్కడ రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. మొదట భాగము అయినటువంటి ఆ ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందో బైబిల్ ప్రకారముగా, వాక్య ప్రకారముగా మనం ధ్యానం చేసుకుందాం. బండ మీద కట్టబడిన ఇంటి మీదకి వానలొచ్చాయి, బండ మీద కట్టబడిన ఇంటి మీదకు వరదలొచ్చాయి, బండ మీద కట్టబడిన ఇంటి మీదకు మరి తుఫాను గాలి వలె వచ్చేసిందంట. ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకు కూడా వానలొచ్చాయి, ఇసుక మీద కట్టబడిన ఇంటి మీద కూడా వరదలొచ్చాయి, ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకు కూడా గాలొచ్చింది. ఇందులో అంతా కూడా సమానమే, వేరు వేరు ఏమీ లేదు. కానీ తేడా ఏంటి అనంటే, ఒకటి బండ మీద కట్టబడటం, 2 ఇసుక మీద కట్టబడటమే. ఈ యొక్క బుద్ధిహీనుడు తన జీవితాన్ని విశ్వాసము లేకుండా కట్టుకుంటున్నాడు అన్నట్టుగా యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఈ 2 విషయాలను గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, నేటి జీవితంలో రక్షించబడినటువంటి మనము, క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము, మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయమైనటువంటి స్థితి ఎలా ఉండాలి అని యేసు ప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. పైన సందర్భాన్ని గనక మనం చూస్తూ ఉంటే, మంచి ఫలములు ఫలించినటువంటి చెట్టు నరికివేయబడి అగ్నిలో వేయబడుతుంది అని, దేవుని ఎరిగి ఉన్న వారినే, దేవుడు ఎరిగి ఉన్న వారిని మాత్రమే ఆయన గుర్తుపడతాడు అని, నువ్వెన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసినా, నువ్వెన్ని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినా సరే, దేవుని వాక్యానికి లోబడి జీవించకపోతే మనము నరికివేయబడతాము అని ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా రక్షించబడి మనందరము కూడా క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఒక పని అయిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. నువ్వు రక్షించబడ్డావు, తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? నీవు బండ మీద నీ జీవితాన్ని కట్టాలి. ఇలాంటి బండ మీద కట్టబడినటువంటి ఆత్మీయమైన జీవితాలు చాలా కరువైపోతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క భాగాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నట్లయితే, మొదట ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉంది? ఒకటి జీవితం అని అనట్లం లేదు, కానీ ఆ జీవితానికి ఒక పేరు పెడుతున్నాడు. ఏంటి అని అంటే ఇల్లు అని ఆయన చెప్తున్నాడు. మొదటిది నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనే ఇల్లు. ఈరోజు రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క జీవితంలో, రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క హృదయం అనే ఇల్లులో ఎవరు ఉండాలండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మొదట ఇల్లు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితమే. నా ప్రియమైన దేవుని బిడలారా, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని వాక్యం అనే బండ మీద నీవు కట్టుకోవాలి. వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ఒకవేళ అలా కనుక నీవు నింపుకోలేకపోతే, ఒకవేళ నీ హృదయములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివసించకపోతే అదేమైపోతుందో తెలుసా? ఇసుక మీద కట్టబడినటువంటి పునాది లేని ఇల్లుగా మార్చివేయబడుతుందని చాలా చక్కగా యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనే ఇల్లు. రెండో విషయాన్ని మనం చూస్తే, భూమి మీద నివాసమైనటువంటి ఒక ఇల్లు. ఇది శరీరానికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఈ శరీరం అనే ఇంటిలో ఎవరు నివసించాలంట? నివాసయోగ్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. మొదట ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి ఇల్లు, రెండు శరీరం అనేటువంటి ఇల్లును ఇక్కడ మనం చూస్తున్నాం. నీ దేహము దేవుని ఆలయమై ఉంది కాబట్టి అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి అద్భుతములు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, నిన్ను నూతనమైన కృపలోనికి నడిపిస్తాడు, నిత్య రాజ్యానికి నిన్ను ఆయన నడిపిస్తాడు అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. మూడో విషయాన్ని గనక మనం చూసుకుంటే, సంఘమే దేవుని ఇల్లు. మొదట నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ఒక ఇల్లు, నీ శరీరము ఒక ఇల్లు, మరి నీ సంఘము అనేటువంటి ఇల్లు. ఈ మూడు కూడా దేవుని యొక్క వాక్యములో కట్టబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత భద్రపరచబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత నిత్యము నడిపించబడి ఉండాలి. ఒకవేళ వాక్యం అనే బండ మీద ఈ మూడు ఇల్లులు కట్టబడకపోతే, నీ ఆధ్యాత్మికమైన జీవితం కూలిపోతే నీ శరీరం కూలిపోయినట్టే. నీ శరీరం కూలిపోతే నీ సంఘము కూడా పాడైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. నేటి దినములలో మనం చూస్తున్నట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కొరకు ఎవరు పాటుపడరు. ప్రార్థన చేయడానికి ఎవరి దగ్గర సమయం లేదు. వాక్యము చదివి ధ్యానించి దానిలో ఉన్న మర్మాలను తెలుసుకోవటానికి, దానిలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను ధ్యానించటానికి ఎవరి దగ్గర సమయం లేదు. బైబిల్ తెరిచి బైబిల్ని లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకొని దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకొని ధ్యానం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో నేటి దినములు ఉంటూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు రకములైన ఇల్లులు నేను చూపించాను కదా వాక్యానుసారంగా. ఈ యొక్క ఇల్లులు దేని మీద కట్టబడాలంట? బండ మీద కట్టబడాలి. అదే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రూపంలో సత్య స్వరూపుడిగా మన మధ్యలోనికి వచ్చాడు అని అక్కడ రాయబడుతూ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ బండ మరెవరో కాదు, క్రీస్తే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుల వారు కేంద్రీకృతంగా అన్నటువంటి, క్రీస్తు ప్రభుల వారు ఫోకస్ లేనటువంటి మరి జీవితాలు ఈరోజు ఎన్నో కనపడుతున్నాయి. ఆధ్యాత్మికమైన జీవితాలలో పబ్లిసిటీగా మనం ఉంటాం, పబ్లిసిటీ కోసం ఇష్టపడుతూ ఉంటాం, పబ్లిక్ ఫిగర్స్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందులో దేవుడు ఉండడు. యేసు ప్రభువారికి ఎక్కడ కూడా స్థానం కనపడదు. నేటి దినములు ఎక్కడ చూసినా సరే
యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. ఎవ్రీబడి ఆర్ బాదర్డ్ అబౌట్ దేర్ ఓన్ సెల్ఫ్స్. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు ఘనత వచ్చింది దేని మూలన తెలుసా? ఈ బండ అయిన క్రీస్తు మూలానే. ఈ బండ మీద నువ్వు కట్టబడితేనే నీకు నిత్య జీవితము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు ఎలా జీవిస్తున్నావు కాదు, నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా కట్టబడిందో ఇది చాలా చాలా ప్రాముఖ్యమని మనకు తెలియపరచబడుతూ ఉంది. ఈరోజు ఏం చేయాలంటే మనము నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి ఆలోచనలను మనం కలిగి ఉండాలి. చాలా మంది ఇలాంటి బండ మీద లేక మరి ఏం చేస్తున్నారంటే వారి ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నారు. శరీరాన్ని జయించలేక పడిపోతూ ఉన్నారు. సంఘంలో అనేకమైన శ్రమలతో పడిపోతూ ఉన్నారు. నేటి దినాలలో ప్రజలందరూ కూడా దురదజవులు గలవారై క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారో అది వినటానికి ఇష్టపడటం లేదు. కానీ వాళ్ళకి ఏది కావాలో అది వినటానికే ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు సంఘాలు ఆ యొక్క పునాదిని కోల్పోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పునాదిని వేయబడిన క్రైస్తవుడిగా, విశ్వాస జీవితంలో ముందుకు అడుగు పెట్టేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క కట్టబడిన ఇంటి మీదకు ఏమొచ్చినాయంటండి? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తర్వాత గాలి వచ్చింది. మరి వాక్యానుసారంగా ధ్యానం చేసుకుంటున్నప్పుడు వానలంటే ఏంటి, వరదలంటే ఏంటో కూడా మనం ధ్యానం చేసుకోవాలి కదా. అందరం కూడా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను, మీ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టుయు తన సహోదరుని కొంపముంచు ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగు ఆడుచున్నారు. ఇక్కడ ఏంటంటే వానలు కొంపలు ముంచేటువంటి సహోదరులంట. ఫస్ట్ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికమైన జీవితంలోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత మొదట మన జీవితంలోనికి వచ్చేవారు ఎవరనంటే ఇళ్ళే. ఇజ్రాయేలీలంట వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఒక మిశ్రితమైన జనాంగాన్ని పెట్టుకున్నారంట. అందుకని వీళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట, చిన్నగా వెనక్కి లాగేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళకోకుండా వీళ్ళు ఏం చేస్తారంట, మన కొంపను ముంచేస్తూ ఉంటారంట. ఇంతకాలమైంది కదా రక్షణ పొందుకొని, ఏది నీ అద్భుతం? ఇలా కావాల్సింది ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలే. సంఘానికి వస్తూనే ఉంటారు, సంఘంతోనే ఉంటూ ఉంటారు. ఏం చేస్తారంట, మన కొంప ముంచేస్తూ ఉంటారు. ఇలాంటి సహోదరులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎవడు ఏమంటున్నాడు తెలుసా? వాక్యం ఏం చెప్తుందో అది విను, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడు. వాక్యానుసారంగానే నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే నువ్వు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోతావు. అదే నీకు ఆశీర్వాదం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాయంట? కొంపలు ముంచేటువంటి సహోదరులనే వానలు వారి జీవితంలోనికి వచ్చినాయి. ఇంకా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, కపట సహోదరుని వలన ఆపదలలోనూ ఉంటిని. ఏంటంట, ఎలా అంటారంట వీళ్ళు? కపట సహోదరులు. మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడుతూ ఉంటారు, మనకి ప్రైజ్లాడు చెప్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? కపటముగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. యాయీరు అనేటువంటి శతాధిపతి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. తన 12 సంవత్సరాల కుమార్తె చనిపోయే స్థితిలో ఉందని యేసు ప్రభువారి దగ్గరకు వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభువారు ఆయన యొక్క ఆసక్తిని చూసి, ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి తనతో తన ఇంటికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడిపోయారు. ఆ మధ్యలోనే కొందరు ఆయన ఇంటి దగ్గర నుంచి పనివారు వచ్చి, అయ్యా బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టకు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. ఈయన యేసు ప్రభువారు యాయీరు చేతిని పట్టుకొని, యాయీరు నువ్వేం భయపడకు, విశ్వాసం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నేను నీకు వచ్చిన తర్వాత నీకెందుకు ఇంకా శ్రమ, నీకు విడుదల ఉంటుంది కదా, నువ్వు నాతో నడువు చాలు అని యాయీరుతో చెప్పారంట యేసు ప్రభువారు. యాయీరు యేసు ప్రభువారి చేతిని పట్టుకొని చాలా ధైర్యముగా ఆమె కుమార్తె, చనిపోయినటువంటి ఆమె అతని కుమార్తె దగ్గరకు ఆయన తీసుకొని వెళ్ళారు. అక్కడ కొంతమంది ఉన్నారంట కపటమైన వాళ్ళు. అప్పటి వరకు కూడా డ్రామాలు చేస్తున్నారంట, ఏడ్చినట్టుగా యాక్షన్ చేస్తున్నారంట. అయ్యో నీకెంత అన్యాయం జరిగిందయ్యా, ఎంత బాధ కలిగిందయ్యా, చిన్న కుమార్తె, ఒకగానొక కుమార్తె నువ్వు కోల్పోయావు,
దేవునికి అన్యాయం చేశాడు, దేవునికి ఏం చేశాడు, నువ్వు ఎంత భక్తి చేసావు, ఎంత అధికారిగా మంచి చేసావు, ఎందరికి బట్టలు పంచిపెట్టావు, దాన ధర్మాలు చేసావు, ఇలా రకములైనటువంటి మరి ప్రైజెస్ని యాయరుగు చేస్తూ వాళ్ళు ఏడుస్తున్నారంట. యేసుప్రభువు వారు అన్నారంట, అయితే మూసుకోండి, ఎందుకు ఏడుస్తున్నారు, ఈ చిన్నది చనిపోలేదు, కేవలం నిద్రిస్తుంది అనగానే టక్కున వీళ్ళ క్యారెక్టర్ మారిపోయి ఏం చేస్తున్నారంట, నవ్వటం మొదలు పెట్టారంట. పిచ్చోడు ఎవరైనా పక్కనోడికి మేలు జరుగుతుంటే మా పోనీలే, మేలు జరిగితే బాగుండు, వాళ్ళు బాగుపడతారు కదా అని నిజమైన స్నేహితుడైతే ఖచ్చితంగా ఆలోచిస్తాడు. కానీ కపటమైన వాడికి ఎప్పుడూ అలా ఉండదు. పోతే పోనీ వీడిదా మంచిగా అయిందిరా, వీడెప్పుడో ఏదో చేసి ఉంటాడు, వీడు పాపం చేసి ఉంటాడు కాబట్టే దేవుడు వీడిని మొత్తుతున్నాడు, దేవుడు వీడికి ఒక్కగానొక్క కూతుర్ని తీసేసుకున్నాడు అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఈ యొక్క యాయీరు యేసు ప్రభువారితో ఉన్నాడు కాబట్టి దేనికి చెల్లించలేదు. పనివారు వచ్చినప్పుడు చెల్లించలేదు. మరి వీళ్ళంతా కూడా ఏడ్చే వాళ్ళంతా డ్రామా చేసి వెళ్ళిపోయినా చెల్లించలేదు. కేవలము వాక్యమైనటువంటి దేవుని మీదనే ఆనుకున్నాడు. కాబట్టి ఏమైపోయింది తెలుసా, చనిపోయినటువంటి తన కుమార్తె తిరిగి లేపబడినట్లుగా మనము ఆ యొక్క అద్భుతంలో చూడగలం. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వాక్యములో కట్టబడితే, నీతో యేసయ్య మాత్రమే ఉంటే నీవు ఏ సమస్యకి కూడా భయపడవు, ఏ సమస్య కూడా నిన్నేమీ చేయలేదు. ఇవన్నీ కూడా చాలా చిన్నవే. అందుకనే అంటున్నాడు, ఇలాంటి కపట సహోదరులనేటువంటి వానలు నీ జీవితంలో వస్తాయి, కానీ నువ్వు వాక్యమైనటువంటి దేవుని మీద ఉంటే నువ్వు నిలబడతావు అని దేవుడు సింబాలిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ వాక్యమైన దేవుని మీదనే విశ్వాసం ఉంచాడు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె యోబు ఉన్నాడు. జాగ్రత్త, కపట సహోదరులు నీ దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేశాడనంటే చాచి చంప మీద కొట్టినట్లుగా నా దేవుడు ఎబినేజర్గా ఉన్నాడు, నా జీవితంలో నాకు సహాయపు రాయిగా ఉన్నాడు. నేను రోజు బ్రతుకుతున్నానంటే అది కేవలం ఆయన కృపనే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నేను శిలువ మరణం పొందుకోవాల్సిన దానికి బదులు ఆయన శిలువ మరణం పొందుకొని నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు అని నీవు బదులిచ్చిన రోజు అద్భుతంగా నీవు బండ మీద కట్టబడినటువంటి ఇల్లే. రెండవది ఏమొచ్చినాయంట, ఇక్కడ 3 విషయాలు వచ్చినాయి కదా. వానలు వచ్చినాయి. వానలు ఎవరంట, కపట సహోదరులు, కొంప ముంచేటువంటి సహోదరులు. 2 వరదలు వచ్చినాయంట. ఎవరు ఈ వరదలు? దావీదు రాసినటువంటి 18వ కీర్తన 4వ చరణంలో మనం చూసుకుంటే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగును, భక్తిహీనులు పొరల వలె నా మీద పడి బెదిరింపగను. ఏంటంట, భక్తిహీనులనే వరదలు భక్తిహీనత, దేవుని యందు భయభక్తులు లేకపోవటం. భక్తిహీనులు అనే వరదలు అంటే, ఈ వరదలు చాలా చాలా డేంజరస్. ఎందుకంటే వానలన్నా అలా వచ్చి కురిసేసి వెళ్ళిపోతాయేమో, కానీ ఈ వరదలు ఏం చేస్తాయో తెలుసా, మనల్ని ముంచేసి అవసరమైతే వాటితో పాటే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాయి. దావీదు అంటాడు, ప్రభువా ఈ భక్తిహీనులతో సహవాసము నన్ను ఏం చేస్తుందంటే ఘోరమైన వరదలో కొట్టుకొని పోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ భక్తిహీనులకు నేను దూరంగా ఉండేటట్టుగా నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అని ఆయన చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదంట. అది అస్సలు ఉగ్రతను ఆపుకోకుండా ఎగిసి పడుతున్నటువంటి సముద్రము లాంటిదంట భక్తిహీనత. నేటి దినములలో మనం చూస్తున్నట్లయితే చాలామందికి భక్తిహీనులతోనే స్నేహం ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే వీడు టైంపాస్ చేస్తూ ఉంటాడు, వాడు కూడా టైంపాస్ చేస్తూ ఉంటాడు. వీడు టీవీ చూస్తూ ఉంటాడు, వాడు కూడా టీవీ చూస్తూ ఉంటాడు. భక్తిహీనులతో స్నేహం ఏం చేస్తూ ఉంటుందంట, కొట్టుకొని పోయేటట్టుగా చేస్తుందిరా నాయనా. నువ్వు భక్తిహీనులతో కాదు స్నేహం చేయాల్సింది, దేవుని వాక్యముతో స్నేహం చేయాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే ఏమైపోయిందంట, భక్తిహీనులతో స్నేహము వానలు రాగానే, వరదలు రాగానే పట్టు లేనందున ఇసుక మీద కట్టుబడిన ఇల్లు పరిస్థితి లాగానే అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతకాలం చర్చికి వస్తాం,
కొంతకాలం బాగా ఎర్రగబడి క్వైర్లో పాటలు పాడతాం, కొంతకాలం చాలా భక్తిగా అసలు విశ్వాసంతో యూత్ రిట్రీట్స్ అని ప్రతి ఆల్ నైట్ కానీ ప్రతి మీటింగ్కి మనం అటెండ్ అవుతాం. అసలు మనంత పరిశుద్ధులు లేరు, మనంత దేవునికి సంఘానికి నమ్మకమైన వాళ్ళు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. చిన్నగా ఏమైపోతుందో తెలుసా? భక్తిహీనత మన జీవితంలోనికి వచ్చేసి మనల్ని చల్లబరుస్తూ ఉంటుంది. తర్వాత మొహం చాటేసుకొని చర్చికి తిరుగుతూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ప్రభు పరీక్షించుకోమని చెప్తున్నాడు. పైన ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము అందరూ కూడా అనుకుంటారు కొండ మీద ప్రసంగం అంటే కేవలం 5 ధన్యతలు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ 5వ అధ్యాయంలో కొండెక్కితే 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే కొండ మీద ఇన్ని ప్రసంగాలు ఆయన చేశాడు. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలోనివే ఇవన్నీ కూడా. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకములో చేరడు, కానీ నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే పరలోకములో చేర్చబడతాడు అని చెబుతూ ఏమంటున్నాడంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విశ్వాసిగా మార్చివేయబడ్డావు. అలా మార్చివేయబడినటువంటి నీవు వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద, వాక్యమైనటువంటి క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకునే వారిగా ఉండాలి. అలా గనక నీవు కట్టుకుంటే, క్రీస్తే నీ జీవితంలో ఒక రోల్ మోడల్గా ఉంటే, క్రీస్తే నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటే, నీ జీవితంలో కపట సహోదరులు అనేటువంటి వానలు వచ్చినా, నీ కొంప ముంచేటువంటి సహోదరులు అనేటువంటి వానలు వచ్చినా, నీకు భక్తిహీనత అనేటువంటి వరదలు వచ్చినా, సముద్రము లాంటి ఎగసి పడేటువంటి అలలు వంటి భక్తిహీనలు నీ జీవితంలోనికి వచ్చినా అవి నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నీవు వాక్యం అనే పునాది మీద నీవు కట్టబడ్డావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వరదలో నువ్వు కొట్టుకుపోతున్నావేమో, జాగ్రత్త. వాక్యం అనే పునాది మీద నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ శరీరం అనేటువంటి ఇల్లును, సంఘం అనేటువంటి ఇల్లును నీవు కట్టుకున్నట్లయితే నీవు నిలబడతావని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ విషయం మనం ధ్యానం చేసుకోవాలి. గాలి. ఏంటా గాలి అని మనం చూస్తే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోకుండానట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడేవారమై ఉండక ప్రేమ కలిగి సత్యముతో జీవించాలి. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంట, వాక్యము సరిగా చెప్పకపోతే గాలి బోధలు అంటున్నాడు. తప్పుడు మార్గంలోనికి లాగేటువంటి గాలి బోధలు చాలా. యూట్యూబ్లో అయితే పెద్ద కన్ఫ్యూజన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారంట ఈ రోజుల్లో ప్రార్థనలు, ఈ రోజుల్లో ఈ బోధలు ఎలా అయిపోయారంట, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, నువ్వు ఇల్లు కట్టుకో, నువ్వు బంగళాలు కట్టుకో, నువ్వు కార్లు కొనుక్కో, లేకపోతే నువ్వు బంగారం కొనుక్కో, నీ ఆస్తిని పెంచుకో, నీ డబ్బుని పెంచుకో, దేవుడు డబల్ పోర్షన్స్ ఆఫ్ బ్లెస్సింగ్ నీకు ఇచ్చేస్తున్నాడు అని చెప్తాడు. కానీ ఏ సంఘంలో కూడా అరే బాబు రోజుకొక 3 గంటలు వాక్యం చదువురా, రోజు ప్రార్థన చేసుకో, మధ్యవర్తి అనేవాడు లేడు, నీకు శ్రమ వచ్చినా నీకు కష్టం వచ్చినా నీవుగా మోకరించి ప్రార్థన నేర్చుకో, ప్రార్థన చేసుకో, నీ పిల్లలకు ప్రార్థన నేర్పించు అని చెప్పే బోధకులు చాలా తక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అబద్ధ బోధకుల గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. నిజంగా దేవుని కొరకు నిలబడ్డవారు గురించి ఈ మాటలు చెప్పబడలేదు, కానీ అబద్ధ బోధకులైన వారి కొరకు ఈ మాటలు చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీల యొక్క ప్రయాణములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదిలినప్పుడే ఆ మేఘము కదులుతూ వచ్చిందంట. వారిని సంరక్షిస్తూ ముందుకు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నీ జీవితము ఆధ్యాత్మికంగా కట్టబడటం లేదేమో, కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు,
శిష్యులకు బోధిస్తున్న దేవుడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు. అమ్మా, నేనే నీకు కేంద్రీకృతంగా ఉండాలి. నేనేం చెప్పానో అది నువ్వు వినాలి. నేనెందుకు భూమి మీదకు వచ్చానో దానిని నువ్వు నెరవేర్చాలి. నేను ఏది చేస్తే నీవు అది చేయాలి. నువ్వు అలా ఉండటానికే, నువ్వు అలా జీవించటానికే మాదిరికరముగా నేను భూమి మీదకు వచ్చాను. కానీ నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తూ, నీవు ఇష్టమైనట్లుగా నువ్వు ఉంటే గనక ఇసుకలాగా నీ జీవితం అయిపోతుంది అని దేవుని యొక్క మాటలు చదివిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ రోజుల్లో చాలామంది జీవితాలు పడిపోతూ ఉన్నాయి. ఒకప్పటి విశ్వాసులు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. విశ్వాసులు ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ప్రభు కొరకు నిలబడటానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే చిన్న శ్రమ వస్తే దేవుని విడిచేయటం, దేవుని విడచటం పక్కన పెట్టండి, దేవుని తిట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితాల్లో వాక్యం అనే పునాది లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళకి సమయం ఉండదు వాక్యాన్ని చదవటానికి, వీళ్ళకి సమయం ఉండదు మరి దేవునిని వారి హృదయములో ఉంచుకోవటానికి, వీరికి సమయం ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది వినడానికి. అందుకని ఏమైపోతుందంట, దురాత్మలు వచ్చేసి ఆ గృహములో నివసించేటట్లుగా ఆ గృహం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, శరీరం అనేటువంటి ఇల్లును కూడా మనం ఏం చేయాలా, వాక్యముతో కట్టుకోవాలి. ఈ వాక్యం చెప్తుంది కోపాన్ని విడిచిపెట్టు, ఈ వాక్యం చెప్తుంది పాపపు ఆలోచనలు విడిచిపెట్టు, ఈ వాక్యం చెప్తుంది నీవు పరిశుద్ధంగా జీవించు. కానీ అందరికీ కూడా శరీరానికి కావాల్సింది ఏంటంట, లగ్జరీయస్ లైఫ్. చాలా హ్యాపీగా ఏం సంపాదించామా, ఏం తిన్నామా, ఇదే జీవితం అయిపోయింది. అందుకనే చిన్న కష్టం రాగానే పడిపోయే స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అదేవిధంగా సంఘాలు కూడా ఏం చేస్తున్నాయో తెలుసా, ఈ పునాది లేక అవి కూలిపోతున్న పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక చర్చ్ వదిలిపెట్టి ఇంకో చర్చ్కి, ఇంకో చర్చ్ వదిలిపెట్టి ఇంకో చర్చ్కి క్రైస్తవులు, విశ్వాసులు, సంఘస్థులు మైగ్రేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాక్యం అనే బండ మీద వారి జీవితాలు కట్టబడకపోవటమే. ఈరోజు నువ్వు ఇలాగే ఆలోచిస్తున్నావేమో, ఈరోజు చిన్న శ్రమకే దేవుని నువ్వు తిడుతున్నావేమో, ఈరోజు నువ్వు ఈ శ్రమను తట్టుకోలేక నిలబడలేని స్థితిలో ఉన్నావేమో, జాగ్రత్త. ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగానే నీవు ఉన్నావని ఈరోజు వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తుంది. కానీ నిన్ను కొట్టినా, చంపినా, నిన్ను ఏం చేసినా సరే నేను ప్రభు కొరకే నీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే నీ ఆధ్యాత్మికమైన జీవితము యాయీరులాగా ఒకరోజు ఆశీర్వాదంగా మార్చివేయబడబోతుంది. ఎన్ని వానలు వచ్చినా సరే, ఎన్ని వరదలు వచ్చినా సరే, ఎన్ని గాలి బాధలు బయట వినబడుతున్నా సరే, వాక్యమైన దేవుణ్ణి మాత్రమే మనందరం కూడా ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని ఇష్టపడుతున్నావా? వాక్యమనే బండ మీదనే నీ జీవితాన్ని కట్టుకున్నావా? వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు చేస్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు కోరిక కలుగున్నావా? ఈరోజు ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. యేసు ప్రభువారు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నాడు. అందరి కోసం కాదమ్మా, ఎవరైతే నిజముగా వాక్యం అనే పునాది మీద వారి జీవితాలను కట్టుకుంటారో, ఈ వాక్యానుసారముగా నడుచుకుంటారో, ఎవరైతే ఈ నా మాటలు విని వాటి ప్రకారము నడుచుకుంటారో వారి కొరకు మాత్రమే నేను వస్తున్నాను అని అంటున్నాడు. కానీ ఆయన రెండవసారి వచ్చినప్పుడు నువ్వు నిలబడగలుగుతున్నావా? లేకపోతే నీ జీవితం కూలిపోయేటట్లుగా ఉందా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావు? ఒకసారి పరీక్ష చేసుకో. ఒకవేళ ప్రభు ఈరోజే వస్తున్నాడేమో, ఆయన నిన్ను చూడగలుగుతున్నాడా? ఆయన నిన్ను గ్రహించగలుగుతున్నాడా? డస్ హీ నోస్ యూ? ఆయనకు నువ్వు తెలుసా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకున్నట్లయితే ఈ వాక్యంలోనే నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. ప్రభు ఈ మాటలను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని, సారాంశాన్ని మీరు మాకు బోధించినందుకే మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ వాక్యానుసారముగా మేము ముందుకు నడిచేటువంటి కృపను, భాగ్యమును మీరు మాకు అందించండి. వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మా ఆధ్యాత్మికమైన జీవితాలు, మా సంఘాలు ప్రభా, మా యొక్క సమస్తము ఆయన కట్టబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేసి, అభివృద్ధి చేసి, ఆశీర్వదించి విస్తరింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.
ఆమె. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరత మాకు తెలియచేయండి. నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదములను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమె.